హాయ్ హలో నమస్తే. నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మీరు థంబ్‌నెయిల్‌లోనే చూసారు కదా! నేను ఇవాళ మూవీ అండ్ అలా ఫంక్షన్, గెట్ రెడీ విత్ మీ అలా చేస్తాను. పీవీఆర్‌కైతే వచ్చేసాను. బ్యూటిఫుల్ మూవీ. చాలా రోజుల తర్వాత థియేటర్ నుంచి బయటికొచ్చాక హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సినిమా అయితే చాలా బావుంది. ఫ్యామిలీతో కలిసి కంఫర్టబుల్‌గా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ చాలా రోజుల తర్వాత వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ అండ్ ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. చాలా సింపుల్ సీన్స్ అయినా హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. బ్రేక్‌లో మేము చక్కగా మాకు కావాల్సిన స్నాక్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని, నేను మా ఫ్రెండ్‌తో అయితే మూవీకి వెళ్ళాను. మూవీ ఫైనల్లీ క్లైమాక్స్, ఎండింగ్ అన్నీ చాలా బావున్నాయి. మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్తాను. సో, నియర్ బై థియేటర్స్‌లో వాచ్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇంటికి రాగానే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ మీకు ఒక సింపుల్ క్విక్ రెసిపీ చూపిస్తాను. ఇదేంటి అంటే జస్ట్ పాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేసుకోండి మీకు కావాల్సినవి. అండ్ ఆనియన్స్, బంగాళదుంప, చిల్లీస్ ఇవన్నీ కూడా తరిగి పెట్టేసుకున్నాను. దీంట్లో కావాల్సినవి అవి. పాన్‌లో ఆయిల్ ఏసుకొని మసాలా దినుసులు, నెక్స్ట్ పచ్చిమిరపకాయ, ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టిర్ ఫ్రై చేసుకున్నాక ఒక మూత పెట్టి దాన్ని కాసేపు మగ్గించుకోండి. ఈ ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇలా చీలికల్లాగా చేసుకొని ఎలా మీ ఇష్టం ఎలా అయినా తరగొచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇవి కొంచెం డీప్ ఫ్రై అయ్యాక పొటాటోస్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే కొత్తిమీర అండ్ టమాటా. ఈ రెండిటిని మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఈ బంగాళదుంప, ఆనియన్స్ స్టిర్ ఫ్రై చేసుకున్నాం గదా! దాంట్లో యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా. సో, నెక్స్ట్ ఈ పేస్ట్‌ని కూడా కాసేపు దాంట్లో మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర అండ్ టమాటా పచ్చిదనం పోయి, మనకు ఆ ఫ్లేవర్ స్మెల్ కొంచెం వచ్చేదాకా దాంట్లో మూత పెట్టి అలా మగ్గించుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూసాక నాకు కంప్లీట్‌గా ఆయిల్ అంతా పీల్చేసుకుంది. సో, ఇలా అయితే వచ్చాక నెక్స్ట్ రైస్ దాంట్లో వేసుకోవాలి. సాల్ట్ కూడా నేను దాంట్లోనే వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాక జస్ట్ ఈ సింపుల్ రైస్‌ని మిక్స్ చేసేసుకోవడమే. ఫైనల్లీ ఫ్లేవర్డ్ రైస్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బా నచ్చింది. లంచ్‌లోకి ఇదే మాకు. నెక్స్ట్ ఈవినింగ్ ఫంక్షన్ ఉంటే ఈ శారీతో డ్రైప్ చేసుకొని గెట్ రెడీ విత్ మీ మీకు చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి నేను సిరిమల్లలో తీసుకున్నానండి. సిరిమల్ల శారీస్ అని చెప్పి నేను కింద ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి. బ్లౌజ్ ఇలా చిన్న ప్యాటర్న్‌తో కుట్టించుకున్నాను. నెక్ ఇప్పుడు ఇలా ట్రెండ్ కదా! సో, కొంచెం నాకు లేదు ఇలాంటిది అని చెప్పి ఇలా నెక్ డిజైన్ అయితే ఇలా చేయించుకున్నాను. సింపుల్ జ్యువెలరీ, మినిమల్ జ్యువెలరీతో నాకున్న వాటిలతో నేను స్టైల్ చేశాను ఈ శారీనైతే. ఆరెంజ్ కలర్ నాకు చాలా, చాలా బా అనిపిచ్చింది. నా కలర్‌కి ఇది కాంప్లిమెంట్ చేస్తూ చాలా మంచిగా ఉంది. చూడగానే నచ్చింది. సో, చాలా బావున్నాయి అక్కడ కలెక్షన్ అయితే శారీస్ కలెక్షన్. సిరిమల్ల శారీస్ చాలా బావున్నాయి. రీజనబుల్ రేట్‌లోనే ఉంటాయి. చెక్ చేయండి. మీకు నచ్చుతాయి తప్పకుండా. మార్నింగ్ మూవీ ప్లాన్, ఫంక్షన్ వైబ్స్, గెట్టింగ్ రెడీ, ఫ్యామిలీ టైమ్ అన్నీ ఒకే రోజులో. అమ్మాయిలం కదా! మార్నింగ్ లేవగానే ఫంక్షన్ అంటే అవుట్‌ఫిట్ ఏమేసుకోవాలి? చీర ఏం కట్టుకోవాలి? హానెస్ట్‌లీ గర్ల్స్‌కి ఔటింగ్ అంటే ప్లేస్ కన్నా రెడీ అవ్వడమే ఎక్కువ హ్యాపీనెస్. వార్డ్‌రోబ్ మొత్తం డిస్టర్బ్ చేసి ఒక 10 అవుట్‌ఫిట్ ట్రై చేసి ఫైనల్‌గా ఒకటైతే చూజ్ చేసుకుంటాము. ఏదైతే ఫస్ట్ అనుకున్నామో దానికే ఫిక్స్ అవుతాము. అదేంటో నాకు అర్థం కాదు. దీస్ స్మాల్ మూమెంట్స్ యాక్చువల్లీ మేక్స్ గర్ల్స్ రియల్లీ హ్యాపీ. అండ్ మేకప్ అంటే జస్ట్ మేకప్ కాదు. ఇట్స్ కాన్ఫిడెన్స్. రెడీ అయ్యాక ఆటోమేటిక్‌గా మూడ్ మారిపోతుంది. ఇదైతే నా ఫైనల్ లుక్. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ మేకప్‌తో నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యాక గర్ల్స్‌కి బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి అంటే గుడ్ లైటింగ్. దాంతో ఫోటోస్ దిగటం. పిల్లలిద్దరిని కూడా చక్కగా ఇలా రెడీ చేశాను. వాళ్ళిద్దరికీ ట్విన్నింగ్ అవుట్‌ఫిట్స్ ఏసాను. ఇది మా మరిది ఎంగేజ్‌మెంట్‌కి తీసుకున్నానండి వీళ్ళకి. ఎక్కడ పొట్టయిపోతాయో అని చెప్పి ఎప్పుడు అకేషన్ దొరికితే, టైం దొరికితే వాళ్ళకి ఇలా స్టైలింగ్ చేస్తాను. ఇద్దరికీ ట్విన్నింగ్ అవుట్‌ఫిట్స్. దాంతో పాటు ఇది యెల్లో కాబట్టి నాది ఆరెంజ్ మంచిగా కాంప్లిమెంట్ చేసింది. మంచి పిక్స్ కూడా దిగాం. మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఫంక్షన్‌కి రెడీ అవ్వడం అంటే ఒక సెపరేట్ హ్యాపీనెస్. ఎస్పెషల్లీ శారీ వేసుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోతుంది. శారీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవన్నీ ఒక ఎమోషన్ లాంటిది. అండ్ హానెస్ట్‌లీ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో ఉన్న ఎలిగెన్స్ అండ్ గ్రేస్ వేరే లెవెల్ అని చెప్తాను. సో, మేమెళ్ళేది మా కమ్యూనిటీలో ఒక అబ్బాయి పంచ కట్టు ఫంక్షన్‌కని చెప్పాను గదా! లాస్ట్ వ్లాగ్‌లో కూడా. మా అపార్ట్‌మెంట్‌లో మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము.
పక్కన లైట్ వేయంగానే శ్రీకాంత్ నా లైఫ్ లో నువ్వు వెలుగుని తీసుకొచ్చావు అని చెప్పి అట్లా కుళ్ళు జోకులు వేసుకుంటూ అలా అయితే మా ఈవెంట్ కి వచ్చేసాము మేము. ఇక్కడ ఒక్కటి చెప్దాము అనుకుంటున్నాను, ఫంక్షన్ అంటే అదొక ఈవెంట్ కాదు, ఫ్యామిలీ అందరూ కలవటం, కలిసి నవ్వుకోవటం, ఫోటో, స్మాల్ హ్యాపీనెస్ అండ్ కాన్వర్సేషన్స్, దీస్ మూమెంట్స్ బికమ్ మోర్ మెమరీస్ అండి. అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టి జస్ట్ ఏదో చేసాం ఈవెంట్ అని కాదు, మన కిడ్స్ కి వాళ్ళ దీవెనలు, ఆశీర్వచనం అంటాం కదా, జస్ట్ దేర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటాను. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, క్రౌడ్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. సో పిల్లలకి ఫుడ్ పెట్టి నేను తిని అక్కడ అంతా ఎంజాయ్ చేసాం బాగా. తినదే అండి ఈవెంట్. సో క్యూట్ అవుట్‌ఫిట్ చాలా బావుంది తన అవుట్‌ఫిట్ కూడా. వాళ్ళ మదర్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ట్విన్నింగ్ అవుట్‌ఫిట్స్ లాగా వేసుకున్నారు. క్రీమ్ కలర్ చాలా బావున్నాయి డ్రెసెస్ అయితే వాళ్ళ ముగ్గురివి. అండ్ నా చిన్న కొడుకు ఇక్కడ నాకు ఓ ఫ్లవర్ ఇచ్చి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. ఎంత క్యూట్ అనిపించిందో! భలే ఉన్నాడు. ఇప్పుడు నేను మదర్స్ డే కదా రేపు ఇది పెట్టుకుందాము అని చెప్పి చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలా అనిపిస్తుంది. అంటే మొమెంట్స్ అండ్ మూమెంట్స్ చాలా క్యూట్ ఉంటాయి. తిను వాళ్ళ మదర్, సో తిను కూడా మంచిగా రెడీ అయ్యారు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నారో, మొత్తం జ్యువెలరీ కానీ సారీ కానీ. సో ఇలా అయితే మా వ్లాగ్ ని ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.